ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారంటే తోడర్మల్ వాజ్ అసోసియేటెడ్ విత్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్. సో తోడర్మల్ అనే కాన్సెప్ట్ అనమాట. సో తోడర్మల్ అనేది మనకి హిస్టరీలో వస్తుంది. సో తోడర్మల్ అనే కాన్సెప్ట్ ఏ విభాగానికి చెందింది? సో ఏ విభాగానికి చెందిందని చెప్పేసి అడుగుతున్నారు. మనకి రాజా తోడర్మల్ అని చెప్పేసి ఉండేవాళ్ళు అప్పుడు. సో రాజా తోడర్మల్ వీళ్ళు ఏ విభాగానికి చెందిన వాళ్ళు అడుగుతున్నారు. మ్యూజిక్ సంగీతమా, సాహిత్యం లిటరేచర్, ఫైనాన్స్ ఆర్థిక విభాగమా, లా అంటే న్యాయ విభాగమా? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ అనమాట. సో రాజా తోడర్మల్ ఎవరంటే ఆర్థిక శాఖ మంత్రి ఈయన. సో ఆర్థిక మంత్రి. సో రాజా తోడర్మల్ వచ్చేసి ఆర్థిక మంత్రి అనమాట. ఎవరి దగ్గర? అక్బర్ దగ్గర అనమాట. అక్బర్ ఆస్థానంలో ఈయన అక్బర్ దగ్గర. సో అక్బర్ వచ్చేసి ఎవరంటే మొఘల్ చక్రవర్తి అనమాట, మొఘల్స్. సో మన భారతదేశంలో ఉన్నటువంటి మొఘల్ ఎంపైర్లో, మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ ఆస్థానంలో, అక్బర్ కాలంలో ఈ రాజా తోడర్మల్ అతను ఆర్థిక శాఖ మంత్రి అనమాట. అంటే వాళ్ళు పన్నులు, సో అప్పుడంతా పన్నులు ఇవన్నీ వస్తాయి కదా, చాలా పెద్ద మొత్తంలో భూమి శిస్తూ చాలా పన్నులు ఉండేవి. సో ఈ పన్నుల మొత్తానికి సంబంధించి ఆర్థిక విభాగానికి హెడ్ ఎవరంటే ఈ తోడర్మల్ అనమాట. రాజా తోడర్మల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఆయన ఈ ఆర్థిక విభాగానికి మొత్తం చూసుకునేవాడు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్కి సంబంధించిన అంశాలన్నీ చూసుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. అలానే అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు ఉండేవాళ్ళు. నవరత్నాలు గుర్తుపెట్టుకోండి. నవరత్నాలు మనకి చంద్రగుప్త 2 ఆస్థానంలో కూడా ఉండేవాళ్ళు. సో మొట్టమొదటిసారిగా ఉన్నది చంద్రగుప్త 2 ఆస్థానంలో. అలానే అక్బర్ ఆస్థానంలో కూడా నవరత్నాలు ఉండేవాళ్ళు. ఆ నవరత్నాలలో ఈయన కూడా భాగం అనమాట. రాజా తోడర్మల్ కూడా ఆ నవరత్నాలు 9 మంది మంత్రులు ఉండేవాళ్ళు, అందులో ఈయన కూడా భాగం అనమాట. సో అర్థమైందా? ఇలాంటివి పరిపాలన వ్యవస్థ, మొఘల్ సామ్రాజ్యము, ఢిల్లీ సుల్తానులు, విజయనగర ఎంపైర్, వీటికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతారు ఇవన్నీ కూడా. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ఈ పరిపాలన వ్యవస్థలో ఎటువంటి అంశాలు మేజర్ ఎగ్జామ్కి అడుగుతారు, సో అలాంటివి మొత్తం కూడా కవర్ చేశాను. సో మీరు ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి మన శివన్ గారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో మీరు ఎన్రోల్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది. డెమో క్లాసులు ఉంటాయి, మీకు బాగా నచ్చుతాయి క్లాసెస్. తక్కువ టైంలో ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి హిస్టరీ నుంచి, ఎక్కువగా రిపీట్ అవుతున్న అంశాలు అన్ని హైలైట్ చేస్తూ ఏ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నీ కూడా మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోండి. అలానే ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్కువగా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టా పేజ్లో కూడా పెడుతూ ఉంటాము. సో కాబట్టి వాటిని కూడా మీరైతే ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వచ్చు.